హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు నేను ఒక విలేజ్కి వచ్చానండి. ఈ విలేజ్ స్పెషల్ ఏంటంటే తాటి ముంజలు. ఇక్కడ తాటి ముంజలు చాలా బాగుంటాయంట. ఈ సమ్మర్లో అందరూ బాగా ఇష్టంగా తినేది తాటి ముంజలు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ టైంలో దొరుకుతాయి కాబట్టి సో తాటి ముంజలు తినడం వల్ల చాలా మంచిది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తాటి ముంజలు తీసి అది ఎలా పైకాయని చెట్టు ఎక్కించి కోసుకొని నేనే తిన్నామనుకొని అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మనం ముందుకు వెళ్దాము, ఆయన ఎక్కడున్నారో చూసి అవన్నీ కూడా తీసుకుందాం. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ గేదెలు ఉంటాయనుకుంటా అంటే మీరు ఏమన్నా అమెరికా నుంచి వచ్చారేంటంటే అక్కడ గేదెలే కదా ఉంటాయని. ఓకే అండి, మరి తాటి ముంజలు కోయడానికి బాబాయ్ అయితే రెడీగా ఉన్నారు. సో బాబాయ్ అయితే ముందు చెట్టు ఎక్కించచ్చు, ఆ తర్వాత మనం ఫుల్ గా ఎంత కావాలంటే అంత తిందాం. సరే, ఎంతసేపట్లో ఎక్కుతావు బాబాయ్ చెట్టు? ఎంత? 5 నిమిషాల్లో ఎక్కేతావా? నేను ఎక్కాలంటే సరే, అయితే బాబాయ్ చెట్టు ఎలా ఎక్కుతున్నారు చూద్దాం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. నేనైతే కనుక అవి తాటి ముంజలు ఏవైతే ఉన్నాయో అవి భుజం మీద వేసుకొని ఒక బిల్డప్ ఇచ్చాను బాహుబలి లాగా. మొత్తానికి అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. అవి మోస్తా వచ్చి అక్కడ ఇంకో బాబాయ్ చూశారు కదా, నా బ్యాక్ సైడ్ కొడుతున్నారు తాటి ముంజలు తాగడానికి. సో అప్పుడు ఏమంటివి అనే డైలాగ్ కూడా నాకు వచ్చింది, బట్ అది పూర్తిగా రాదు. సో చెప్పకుండా ఎందుకు వీపీ అవడం అని నేను చెప్పలేదు డైలాగు. చూడండి, చాలా అంటే చాలా బరువు ఉన్నది. ఫస్ట్ టైం నేను అంత వెయిట్ లిఫ్టింగ్ చేశాను. తాటి ముంజల వల్ల చాలా మంచి ప్రయోజనాలే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎండకి డిహైడ్రేషన్ అనేది బాడీకి ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మన శరీరాన్ని కూల్గా చేస్తాయి తాటి ముంజలు. అలాగే తాటి ముంజలు గుంజు ఉంటుంది చూడండి, ఆ గుంజును మనం ఒక బౌల్లో తీసుకొని ఫేస్కి ప్యాక్ కింద వేసుకుంటే సూపర్ రిజల్ట్ వస్తుంది. సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో చూడండి, ఆ అన్నలు అందరూ కూడా నాకైతే మంచిగా సపోర్ట్ చేశారు. అవి తినడానికి కానీ మొయ్యడానికి కానీ. అండ్ ఇక్కడైతే కనుక తమ్నైల్కి స్టిల్ ఇస్తున్నాను ఫోటోకి. ఒక మంచి ఫోటో తీయండి అని చెప్పేసి ఏదో కష్టం అంతా నాదే అన్నట్టు. సో ఎవరైతే ఫోటోగ్రాఫర్ ఉన్నారో ఆయన అయితే కొంచెం ఇబ్బంది పెట్టాడు, కావాలని అంటే అవి మొయ్యాలని చెప్పేసి. సో చూడండి, అన్న అయితే కనుక అవి తినడానికి కత్తితో నరుకుతున్నాడు అనమాట. చూడండి కరెక్ట్గా ఎడ్జ్ ఎంత బాగా. అదే నేనైతే కనుక ఒక ఏలు పక్కన పడిపోయి ఉండేదేమో. అండ్ నిజంగా తాటి ముంజలు మనం బయట కొనుక్కొని తిన్నది వేరు, కానీ అక్కడికక్కడే ఫ్రెష్గా కోసుకొని తిన్నది వేరు కదా. అన్న నాకు తీసిచ్చాడు, నేను అది ఎలా తినాలని ట్రై చేస్తున్నాను. అంటే మామూలుగా నేను ఎప్పుడు అట్లా తినలేదండి, ఫస్ట్ టైం నేను అలా తాగడం. నార్మల్గా ఏంటంటే మనం బయట తీసిస్తారు కదా, అది తిన్నాను, కానీ అది ఎలా తినాలా తెలియలేదు. మీరు అనుకోవచ్చు మేడం మీరేమైనా అమెరికా నుండి వచ్చారని చెప్పేసి. అమెరికా నుంచి రాకపోయినా కొన్ని తెలియదు కదండి. సో మొత్తానికి అయితే నేర్చేసుకున్నాను, వీడియో ద్వారా కొన్ని నేర్చుకుంటున్నానండి నేను అన్నీ కూడా.
సో టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ ఫ్రెష్గా తినడం వల్ల. కింద మీద పైన వేసుకొని మొత్తానికి అయితే తిన్నాను. తినేటప్పుడు దిష్టి పెట్టకండి, లావ్ అయిపోతానని. ఇదిగో తిను, ఇదిగే హే అది తింటానంట మానే పువ్వెక్కిందండి దానికి. ఇది తిను, ఇదిగో నీతో ప్రాంక్ చేసేస్తాను మరి, నీతో ప్రాంక్ చేసేస్తాను మరి. నాకు భయం అవుతుందిరా. మామూలుగా ఉండదు. నువ్వు నేను ఒకలాగే తింటున్నాం మరి, నువ్వు నేను ఒకలాగే తింటున్నాం మరి. బ్రో మాకు తెలుసులేరా. ఓయ్ ఇప్పుడు నీతో ప్రాంక్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు నీతో ప్రాంక్ చేయాలనుకుంటున్నాం. కాలు మొత్తానికి దండం పెడతా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా బయట. సరేనా, నువ్వు వెళ్ళి నీ పిల్లని తీసుకునిరా. మా ఫ్యాన్స్ కి ప్రాంక్ చేసానా సూపర్ నచ్చుద్ది. ఇది గడ్డి తిను, ఆ గడ్డి తింటావెందుకు? మేకలకి మంచిగా నేను ఫుడ్ పెడదామనుకుంటే అదిగోండి వస్తుంది. మీరు రండి, ఇలా రండి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. చూడండి నన్ను చూసి పారిపోతుందంటే దాని డ్రెస్ నా డ్రెస్. ఓకే అండి, మరి ఏదన్నా సరే ఫ్రెష్ ఎందుకంటే అప్పుడే బాబాయ్ని మనం చెట్టు ఎక్కించి ఈ తాటి ముంజలు అయితే కోసుకొని ఇలా సెట్ చేయించాను. ఎందుకంటే నేను కోద్దాం అనేటప్పటికి ఏమో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరు, మనకున్న ఎక్స్పీరియన్స్ వేరు. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సమ్మర్కి ఇవి సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి తాటి ముంజలు. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే తాటి ముంజలు తినడం వల్ల చాలా మంచిది, బాడీకి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే మన ఒంట్లో ఉన్న వేడి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం వేడిని తగ్గించి తాటి ముంజ అనేది చలవమాట. సో సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఈరోజు నేను అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ తాటి ముంజలు బాగుంటాయండి అని చెప్పేసి అన్నారు. సో ఇలా వచ్చి ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఒక వ్లాగ్ కింద కూడా చేద్దామని చెప్పేసి. సో చుట్టూరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే తాటి ముంజలతో ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేశాను అండ్ బాగా తిన్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు చెట్లు, మధ్యలో నేను, నా చుట్టూరు కూడా తాటి ముంజలు. ఈ ప్లేస్ నిజంగా అల్టిమేట్ ఆక్యుపచ్చేలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా?